వీరిద్దరూ మరి కాసేపట్లో మనతోటి లైవ్లో జాయిన్ అవుతారు. సో ముందుగా వెంకటరెడ్డి గారితో మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు, గుడ్ మార్నింగ్ అండి. ముందుగా మీకు ఆల్ ది బెస్ట్. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా కూటమి నాయకులు పదే ఎప్పుడు వస్తాడు, జగన్ అన్న అసెంబ్లీకి ఎప్పుడు వస్తాడు, మీ జగన్ అసెంబ్లీకి రమ్మని చెప్పండి, ముందు దాని గురించి మాట్లాడండి అని చెప్పి చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఎట్టగలకు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో అడుగు పెట్టేటటువంటి పరిస్థితి ఉంది. సో అడుగు పెట్టబోతున్నారు. సో ఏంటి ఇది ఒక సమాధానం అనుకోవచ్చు అంటారా? రాజుగారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ, అట్లానే ప్రైమ్ 9 ప్రేక్షకులందరికీ నమస్కారాలు, గుడ్ మార్నింగ్. అట్లానే 164 మంది కూటమి వాళ్ళకి కూడా నమస్కారాలు. మీరు అన్నారు అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు, ఆల్ ది బెస్ట్, అందరు రోజు పదే అడుగుతున్నారని. అంటే ఈ రాష్ట్రంలో ఏం సమస్యలు లేవు. ఎందుకంటే దాదాపుగా 8.5 నెలలుగా అసలు ఈ రాష్ట్రంలో ఎటువంటి సమస్య లేదు. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రానటువంటిది అతి పెద్ద సమస్య ఉంది. ఎందుకంటే పాపం వాళ్ళు ఇచ్చినటువంటి 143 హామీలు ప్లస్ సూపర్ 6 మొత్తం దాదాపు 149 హామీలు, వాటి గురించి ఏం ప్రజలకు అన్నీ వాళ్ళు ఇచ్చేశారు, సమస్యలన్నీ తీరిపోయినాయి. అసలు ఈ రాష్ట్రంలో అందరికి ఉద్యోగాలు వచ్చేసినాయి, సమస్యలన్నీ తీరిపోయినాయి. అసలు ఈ రాష్ట్రం అసలు ఆర్థికంగా మామూలుగా ముందుకెళ్తుంది, అప్పులు మొత్తం తీర్చే చంద్రబాబు నాయుడు గారు బాగా ముందుకెళ్తుంది. అసలు ఏ సమస్య లేదు. 164 మంది ఎమ్మెల్యేలకు ఉన్న సమస్య ఏంటంటే 11 మంది ఎందుకు రావట్లేదు, దాంట్లో మెయిన్ జగన్మోహన్ రెడ్డి గారు అన్న రావాలి కదా. ఇది ఒక్కటే సమస్య 8 నెలలుగా. ఎందుకంటే మీతో పాటు నేను అనేక డిబేట్లు అటెండ్ అయ్యా. ఈ డిబేట్లో ముందు జగన్మోహన్ రెడ్డి గారిని దమ్ముంటే అసెంబ్లీకి రమ్మను, అప్పుడు మీరు మాట్లాడండి, అప్పుడు దాకా మీరు మాట్లాడద్దు. ఇదేం సమస్య? జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాకపోవటం అనేది ఈ రాష్ట్రంలో అతి పెద్ద సమస్యగా, అసలు ఆంధ్రప్రదేశ్కి అతి పెద్ద ఇదిగా చూపించే కార్యక్రమం చేశారు. ధన్యవాదాలు మీ అందరికీ. అసలు అసెంబ్లీ ఎన్ని రోజులు జరిగింది? ఫస్ట్ పాయింట్, ఎన్నిసార్లు జరిగింది? ఫస్ట్ ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం జరిగింది. ఇప్పుడు జూన్ 21, 22 2 రోజులు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. దాని తర్వాత జూలై 22, 27 మధ్య 5 రోజులు జరిగింది. మొదటి రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నిరసన తెలుపుతూ వచ్చారు, దానికి సంబంధించి స్పీకర్ గారు పోడియం దగ్గరికి వెళ్ళారు. వాళ్ళు ఏదైతే వీటి మీద చర్చ జరగాలి, ఎందుకంటే రాష్ట్రంలో అప్పటికే రషీద్ హత్యతో పాటు అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద దాడులు అన్నీ జరిగితే మైక్ ఇవ్వాలి, దానికి సంబంధించి దాని మీద చర్చ జరగాలంటే వాళ్ళు ఎర్రనీకుండా అదే గొడవ, ఎప్పుడు అసెంబ్లీలో తెలుగుదేశం వాళ్ళు ఏ విధంగా గొడవ చేస్తారు అదే గొడవ ఉంది. సో వెళ్ళిపోయారు. మొన్న ఒక 11 రోజులు జరిగింది నవంబర్లో. అంటే 3వ సమావేశానికి జగన్మోహన్ రెడ్డి గారు రాలా. 1, 2, 3 సార్లు జరిగితే ఫస్ట్ దానికి వచ్చారు, రెండో దానికి వచ్చి వాకౌట్ చేసి వెళ్ళిపోయాం, మేము బాయ్కాట్ చేసి మేము అసెంబ్లీకి రామని చెప్పి వెళ్ళిపోయాం. 3వ సమావేశానికి రాలా. ఈరోజు బడ్జెట్ సమావేశాలు 4వ జరుగుతుంది, వచ్చాం. సో దీనికి మొన్నటిదాకా అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు రావట్లా, భయపడి రావట్లా వీళ్ళు అన్నారు సార్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వస్తున్నాడు? భయపడి వస్తున్నాడు. ఏదో ఒక దాని మీద ఉండాలి కదా. మీరే భయపడి రావట్లేదు, దమ్ముంటే రా అంటున్నారు. సరే వస్తుంటే మళ్ళీ భయపడిపోయి వచ్చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారికి అనర్హత వేడిపోయిద్దని చెప్పి భయం ఏర్పడిందని చెప్పి ఎల్లో మీడియా, ఎరుపు మీడియా, తెలుగుదేశం, జనసేన అన్ని రకాల మీడియాలు బయలుదేరిపోయినాయి సార్. నేను అడుగుతున్నా, భయం అంటే ఏంటి? అంటే వీళ్ళు అడుగుతున్నారు కాబట్టి భయం అంటే ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ఒక అసెంబ్లీకి ఇప్పుడు ఏదో బై ఎలక్షన్ వస్తే భయపడిపోయేటటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారా? నిజంగా అనుకుందాం, అసలు వచ్చే అవకాశం ఉందా? రాదు. ఎందుకు? వీళ్ళు సంవత్సరం మొత్తం మీద మహా అయితే 25 రోజులు అసెంబ్లీ జరిగింది సార్. మహా వీళ్ళకి దమ్ముంటే 30 రోజులు పెడతారు. అంటే 2 సంవత్సరాలు జరగాలి వరుసగా, వీళ్ళు 30, 60 రోజులు. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారితో కూడా 11 మంది మీద వేయాలి వీళ్ళు అర్హత వేటు. సరే వేసే దమ్ముందా అంటే అది లేదు. ఊరికేందంటే కాలక్షేపం చేసే కార్యక్రమం. 2, మీరు అన్నట్టుగా భయం. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి భయం ఉంటే, అరే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి, దేశంలోనే అత్యంత బలమైనటువంటి శక్తిగా ఏదైతే సోనియా గాంధీ గారు ఉంటే, తన తండ్రి చనిపోయి ఉన్నాడు, ఇక్కడ అతనికి ఏదైతే సపోర్ట్ లేదు, కేవలం ప్రజలు అనేటటువంటి ఒక బలంతోనే ఆయన పార్టీకి రాజీనామా చేసేసి బై ఎలక్షన్లో ఢిల్లీని ఎదుర్కొంటాడా సార్? ప్రతిపక్షాన్ని, అధికార పక్షాన్ని రెండింటిని ఒకేసారి ఎదుర్కొంటాడా? ఎదుర్కోడు కదా. సరే నా పార్టీలోకి ఎవరన్నా రావాలి అని అంటే ఎమ్మెల్యేలు రాజీనామా చేశారండి అని చెప్పి 18 మంది చేత రాజీనామా చేయించి తీసుకొని పార్టీలోకి బై ఎలక్షన్స్ పెట్టి దాంట్లో పోటీ చేస్తాడు. భయం ఉంటే, ఎందుకంటే భయం అనే వాళ్ళకి చెప్తున్నాను సార్. 2, దాని తర్వాత నరేంద్ర మోడీ గారు 3 సార్లు ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి అవుతాడని ఏ చిన్నపిల్లాడికైనా తెలుసు ఆ రోజు 2014లో. అట్టంటాలు మాతో పొత్తు పెట్టుకోవడానికి అడిగారు. నోట్ దిస్ పాయింట్. 2014లో మాతో పొత్తు పెట్టుకుంటాను బీజేపీ వస్తే నేను ఎవరితో పొత్తు పెట్టుకొని నేను సింగిల్గానే పోతానంటే, అప్పుడు తర్వాత తెలుగుదేశం, జనసేన పొత్తులు వెళ్ళినాయి 2014. మరి భయం ఉండేవాడైతే అమ్మో అధికారం రాదేమో, చంద్రబాబు నాయుడు గారు అడ్డగోలు హామీలు ఇస్తున్నాడు, రైతు రుణమాఫీ నుంచి అన్ని 650 హామీలు ఇచ్చాడు,
మనం కూడా ఒక అబద్ధం ఆడదాం, రైతు రుణాలని బేషరతుగా మాఫీ చేస్తాం, అధికారమే రావాలని భయంతో ఉంటే, అంటే భయం ఉంటే మరి మేము కూడా అట్టానే ఇచ్చి 2014 వచ్చేవాళ్ళం కదా. తర్వాత 67 మంది గెలిస్తే 23 మందిని తీసుకొని 4 మంత్రి పదవులు ఇచ్చారు. ఇదే 2014 to 19 ఏదైతే ఇప్పుడు రూల్స్ మాట్లాడుతున్నారు కదా, ఈ రూల్స్ మాట్లాడేటటువంటి వాళ్ళు 4 మంత్రి పదవులు ఇచ్చారు సార్ అడ్డదారిలో. ఏది శాసనసభ, అసలు అత్యంత గౌరవమైన సభ, దీంట్లో రూల్స్ పాటించాలి, అసలు ఎమ్మెల్యేగా మీరు ఎందుకు రారు, ఇన్ని కబుర్లు చెప్పేవాళ్ళు మరి 23 మందిని తీసుకొని 4 మంత్రి పదవులు ఇచ్చారే. మరి భయపడిపోయాడు అయితే అయ్యా, బతుకులు ఆడుకొని ఉండండి అయ్యా 23 మంది ప్లీజ్ అయ్యా అనుకునేవాళ్ళు కదా బతుకులు ఆడేవాళ్ళు అయితే. దాని తర్వాత మొన్న కూడా 2024 ఎన్నికలప్పుడు ఇదే భారతీయ జనతా పార్టీ, ఇదే నరేంద్ర మోడీ గారు జగన్మోహన్ రెడ్డి గారిని పిలిచి పార్లమెంట్ సాక్షిగా అడిగారు సార్ పొత్తు. చంద్రబాబు నాయుడు గారు అమిత్ షా గారు కలిసి వెళ్ళిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ పిలిచారు. ఢిల్లీ వెళ్ళారు, మీకు ఢిల్లీ వెళ్ళి పొత్తు అడిగారు జగన్మోహన్ రెడ్డి గారిని, పెట్టుకుంటాం మీతో అని. లేదండి నేను రాజకీయంగా నేను సింగిల్గానే వెళ్ళాలనేది నా ఆలోచన, నేను ఏ రాజకీయ పార్టీతో పొత్తులో వెళ్ళట్లేదు, మీరు వెళ్తానంటే మీరు వెళ్ళుకోండి, మాకు సంబంధం లేదు. సో భయపడేవాళ్ళు అయితే నిజంగా 3 పార్టీలు కలిసి రావు కదా జగన్మోహన్ రెడ్డి గారు అనే ఒక్క వ్యక్తిని ఎదుర్కోవడానికి. ఈ రోజుకి కూడా సింగిల్గా వచ్చే ధైర్యం ఎవరికి లేదు కదా. మరి నిజంగా మీరు భయం అనేవాళ్ళు, భయం అంటే ఎట్లా ఉంటుందంటే తెలుసా రాజుగారు, ఒకటి చెప్తా, 45 ఏళ్ల రాజకీయ అనుభవం ఒక కుర్రాడిని చూసి, అప్పుడే 36 ఏళ్ల వయసులో రాజకీయాల్లోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఏదైతే భయపడిపోయి ఢిల్లీ వెళ్ళి ఏదైతే చీకట్లో చిదంబరం కాళ్ళు పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టించారే, అది భయం అంటే. ఇంకా భయం అంటే ఎట్లా ఉంటుంది తెలుసు సార్, 2008లో అంటే జగన్మోహన్ రెడ్డి గారి కంటే ముందే రాజకీయాల్లోకి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు 2008లోనే ప్రజారాజ్యం పార్టీ, దాంట్లో యువరాజ్యం అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ నాయకుల పంచల ఓడ తీసుకొడతామని ఆ పార్టీని విలీనం చేసి తర్వాత 3 ఏళ్ళు కోమాలో 3 ఏళ్ళు కాదు 4 ఏళ్ళు దాదాపుగా కోమాలో ఉండి మళ్ళీ బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడానికి ఇంకో పార్టీ పెట్టి, మా అవతలేమో కాంగ్రెస్లో కేంద్ర మంత్రిగా ఉంటాడు, యువతలేమో తమ్ముడు బీజేపీలకి పొత్తులో ఉంటాడు, పెట్టి ఇప్పటికి సింగిల్గా పోటీ చేస్తే ఏ రోజు అధికారం రాదు, సింగిల్గా పోటీ చేస్తే ఇప్పటివరకు ఎమ్మెల్యే కాల. సో భయం అంటే అది కదా, భయం అంటే ఒక వ్యక్తిని ఎదుర్కోవడానికి ఇన్ని రకాల కుట్రలు పన్నేవాళ్ళు కదా భయపడేది. మీడియా వస్తుందా, యూట్యూబ్ ఛానళ్ళు వస్తాయా, లేదంటే 4 పార్టీలు కలిసి వస్తాయా, ఎంతమంది అయినా రండి, నేను ఓడిపోతే ఓడిపోతా, గెలిస్తే గెలుస్తా, ఓటమి గెలిపే శాశ్వతం కాదు కదా, ఓటమి తర్వాత గెలుపు ఉంటుంది, గెలుపు తర్వాత ఓటమి ఉంటాయి. సో దీనికోసం క్యారెక్టర్ అనేది మనం చంపుకోకూడదు అనేది కదా మనుషులకు ఉండాల్సింది. సో భయం భయం అనుకొని రోజు ఈ ప్రచారం చేసే వాళ్ళకి ఇది ఒకసారి గుర్తుపెట్టుకోమని చెప్తున్నా. ఓకే ఓకే, గుడ్ మార్నింగ్ రాయపాటి అరుణ్ గారు.